నేను డైరెక్టర్ అండి. నేను హాలీవుడ్ లో జామ్స్ కెమెరా అందర అవతార్ మూవీకి అసిస్టెంట్ గా పనిచేశాను. అసిస్టెంట్ గా పనిచేసినప్పుడు నన్ను జామ్స్ కెమెరా మాట్లాడాడు, రామ్ ప్రసాద్ సినిమా ఎలాగో వచ్చిందని అడిగాడు. సినిమా అంతా బాగానే ఉంది కానీ సార్ ఏదో కొంచెం మిస్ అయింది అన్న. ఏంటి రామ్ ప్రసాద్ అడిగారు. అవతార్ సినిమాలో ఆటో పంచులు మిస్ అయ్యాను అంతే. తీసి పక్కన పెట్టేశారు. ఎవరిని పక్కన పెట్టారు? నన్ను సార్. ఇలా లాభం లేదని తెలుగులో మంచి కథ రెడీ చేసుకున్నాను. ఈరోజు సినిమా తీస్తున్నానండి. హలో మేనేజర్, షూటింగ్ టైం అవుతుంది, బాబు రెడీయా? బాబు రెడీ అయిపోయాడు, స్కూల్ కూడా వెళ్ళిపోయాడు సార్. ఏమన్నాడు హీరో? ఏమంటారు సార్, హీరోయిన్ తో రేప్ సీన్ కావాలంటున్నాడు. హీరోయిన్ తో రేప్ సీనా? హీరోయిన్ తో రేప్ సీన్ యాక్టింగ్ తక్కువ, రేప్ సీన్ ఎక్కువ. హీరోయిన్ తో రేప్ సీన్ అంటే ఎలాగవుతుంది చెప్పు? మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి సార్ మీరే. ఏం చేద్దాం, ఆ రత్నాడు లేడీ గెటప్ వేసి ఆ రేప్ సీన్ లో పెట్టి లైట్ ఆఫ్ చేసి నాడు చేసుకుంటాడు. హలో సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? ప్లీజ్ సార్, నాకు కుదరదు, నా వల్ల కాదు సార్. డేట్లు లేవంటే ఎంట్రెంట్ సార్. అవతల జేమ్స్ కెమెరాన్ వెయిటింగ్, సంజయ్ లీల బన్సాల్ వెయిటింగ్ నా కోసం, సినిమాల కోసం. లేదు సార్ ప్లీజ్ సార్, మీరు 10 కాదు 20 కోట్లు సార్, నేను సినిమా చేయలేను. డేట్లు లేవు సార్, ఉంటాను సార్ ప్లీజ్. సార్ ఎవరు సార్? రాజమౌళి గారే. ఎందుకు ఫోన్ చేశారు? బాహుబలి నాతో తీస్తానని చెప్పడం, డేట్లు లేవని చెప్పా. ఏం అవరేం జోక్ చెప్పినప్పుడు కామెడీ కనబడతాను నేను. ఏంటి తెలుసా, నేను నా స్టేటస్ ఏంటి తెలుసా? రోజు పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు ఫోన్లు మీకా? నాకు కదా ఆల్కాలు చేసుకుంటారు మామూలు. మళ్ళీ జోక్ చెప్పారు నవరే. సినిమాలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? మిమ్మల్ని చేంజ్ చేయాలి సార్. ఏంటి అదే హెయిర్ స్టైల్ లైట్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మన జనాలు తాగండి. ఇదే లాస్ట్ సినిమా అంటున్నారు సార్. హాలీవుడ్ సినిమాలు ఏంటి? హాలీవుడ్ సినిమాలు నేను ఏం చూడకూడదా? మీరు చూడొచ్చు. బయట అందరూ మన కలర్, మహేష్ బాబు కలర్ ఒకటే అంటున్నారు. అంతే నిజమే సార్, అతని హెయిర్ కలర్ మీ స్కిన్ కలర్ సేమ్. సరే, మా సినిమా బడ్జెట్ ఎంత ఇప్పటిదాకా? 3 కోట్లు అయింది సార్. అంటే షూటింగ్ అయితే 1 కోటి రూపాయలేగా? షూటింగ్ 1 కోటి రూపాయలే. మీ స్కిన్ కలర్ మాత్రం 2 కోట్లు అయింది ఇప్పటికి. అయినా మారలేదా? కొన్ని మారవు సార్. క్లైమాక్స్ సీన్ సార్. క్లైమాక్స్ ఏంటి? ఏం చేయాలి నేను? ఈ క్లైమాక్స్ మొత్తం సెంటిమెంట్ సార్. బా ఫుల్ సెంటిమెంట్. మీరు సెంటిమెంట్ బాగా పండించాలి సార్. మొత్తం సీరియస్ సెంటిమెంట్. సెంటిమెంట్ ఎవరు చేస్తారు? ఫైట్ మాస్టర్. ఫైట్ మాస్టర్ దేనికి సార్? సెంటిమెంట్స్ నాకు ఫైట్ మాస్టర్ ఉంటాడు. ఈడు హీరో. సీన్ రెడీ అయిపోతుంది. ఇక మీరు మేకప్ వేసుకోండి సార్. మేకప్ వేసుకున్నాడయ్యా. మేకప్ వేసుకుంటే నీ కలరా? హలో హలో హలో, ఎవరమ్మా నువ్వు? హలో, నేనేనమ్మా. ఎవరు నువ్వు? చైల్డ్ ఆర్కెస్ట్రా పట్టుకుని వచ్చిన. చైల్డ్ ఆర్కెస్ట్రా కదమ్మా, చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్ట్. మీ ఊళ్ళో అట్లా అంటారా? ఎలాగే అంటారులే. చెప్పు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఇదిగో మా బాబు. ఎక్కడ చైల్డ్ ఆర్టిస్ట్? ఏడి? ఎక్కడ చైల్డ్? ఇదిగో మా బాబు, చైల్డ్ ఆర్కెస్ట్రా. ఈడు చైల్డ్ ఆర్టిస్టా? ఏంటమ్మా క్యారీబేల్ ఎంతవరకు వచ్చి అయితే? ఇప్పుడు బాబులు కమ్ముతున్నాడు. హీరో హీరో వచ్చాడు. హీరో వచ్చాడు. ఎక్కడ హీరో? పిల్లగా హీరో ఇక్కడ చెప్పు. హీరో అంటే నేను చూస్తాం రా, మిడిగుట్లు వేసుకొని. ప్రసాద్. ప్రసాద్ రా, తిరుపతి ప్రసాద్ కావాలి నీకు. ప్రసాద్ చెప్పు. మీదకేస్తుంది. ఏమనుకున్నావు? హీరో అతను. జోక్ చేసి నవ్వరు ఎందుకు? నిజంగా హీరో అమ్మ అతను. ఆడు ఎట్లున్నా ఇరికేనా? మా ఊర్లో గేదిపేడ గోడ మీద ఎత్తే 2 రోజుల తర్వాత అట్లే ఉంటుంది. ఎండి అడగండి. ఎవడయ్యా? చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు లేకపోతే ఈరోజు తీసుకొచ్చాను సార్. చైల్డ్ ఆర్టిస్ట్? అవును సార్, చైల్డ్ ఆర్టిస్ట్. ఇక్కడ అంకుల్. ఎక్కడ దొరికిందండి ఇలాంటి ఆర్టిస్ట్? ఒక్క రోజుకి మేనేజ్ చేయండి సార్ ప్లీజ్. లాస్ట్ సీన్ అయిపోతే ప్యాకప్ చెప్పేద్దాం సార్. కొంచెం దూరం ఉండమను. అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా ప్లీజ్. ఆడే దూరంగా ఉండమని ముందు నష్టపోడా. అది నాకు చేయదండ్రా. నాకు 2 చైల్డ్ దారి. 2 ఎందుకు? ఒక దాంట్లో కూర్చుంటే ఒక దాంట్లో కాళ్ళు పెట్టుకుంటా. నీకెందుకు రా మొదలు నష్టపోడా? ఏమట్లు మిట్టగిస్తున్నావు కట్లు? పీక ఆమ్లెట్ వేస్తా పెట్టాయమనుకుంటున్నావు మళ్ళా. నాకు గొడుగుతండ్రా. నాకు సెట్ అయ్యింది. సెట్ ఎందుకమ్మా? పడుకుంటా. నీకెందుకు రా? ఫ్రూట్స్ అండ్రా. నాకు ఫ్రూట్ సలాడ్ చెప్పు. అమ్మా ఇది ఏం చెప్తా చెప్తుంది ఏంట్రా? రే నాకు పురుగులు అని చెప్పండి. తెచ్చిచ్చాను చచ్చిపోతే దైతుడు. సరే సార్. రెడీ యాక్షన్ చెప్పు. యాక్షన్. నేను చెప్పాలమ్మా యాక్షన్. ఎవరు చెప్తా మరి? అవే ముక్కలు యాక్షన్. నువ్వు చెప్తే నేను చెప్తేంది. యాక్షన్.
మనం ఎందుకు పోవాలి రావడానికి? నువ్వు రాబే. సార్ ఇవాళ షూటింగ్ ప్యాకప్ చెప్పేద్దాం. లాస్ట్ సీన్ సార్, గుమ్మడికి కొట్టేద్దాం సార్. ఇప్పుడు దీని తర్వాత రేప్ సీన్ ఉంటుందా? యాక్షన్. డాడీ, మమ్మీ. నీకేమవుతాడు? కొడుకు. నేను నీకేమవుతాను? ఏమవుతాను? భార్య కదా 30 ఏళ్ళు అయింది దుబాయ్ పోయి చాక్లెట్ తెస్తాను. నిన్న లేమైనా నువ్వు? నీకేమవుతాడు? మరి కంగ్రాట్స్ రా, మొత్తానికి ఇల్లు కట్టించుకున్నాం. గృహప్రవేశం. అమ్మాయి హ్యాపీ రా. పనిలో పని పెళ్లి కూడా చేసుకోవాల్సిందిరా. మన పెద్దలు ఏమన్నారు? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసుకొని చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకలా అన్నారంటో? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పడుతాం. అవును. పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? కట్నం వస్తుంది. ఆ కట్టంతో అప్పులు తీసుకొచ్చని తర్వాత పెళ్లి చేసుకోమంటారు అన్నమాట. అది మ్యాటర్. మా పెద్దలు కూడా మొన్న పెళ్లి చేసుకున్నాడు. ఓహో. కానీ ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి చేసుకుంటే గొడవలేదురా? రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో మా పెద్దం రోజు పెద్దడానికి ఫైటింగ్. మరి లేకపోతే రెండు పెళ్లి చేసుకునే పెద్దం తిట్టదా ఏంటి? రెండో పెళ్లి చేసుకుని కాదు గొడవ, కట్నం తక్కువ తీసుకున్నాడని. మర్చిపోయి నువ్వు కూడా మన ఇల్లు తీసుకున్నట్టున్నావు. తీసుకున్నారా? ఎంత అయిందండి ఇల్లు? ఓ 60 lakhs అయిందిరా. 60 lakhs? సిగ్గులేదురా ఆఫ్టర్ 60 lakhs తీసుకోవడానికి? 1.5 crore. ఇంటీరియర్స్ ఎంత చేయొచ్చు? వుడ్ వర్క్ అది 25 lakhs 30 lakhs అయింది. ఇంత చీప్ గా లేంటారు నా ఫ్రెండ్స్ అందరూ. 80 లక్షలకి ఇచ్చా ఓన్లీ ఇంటీరియర్స్. ఇంకేమన్నా స్పెషాలిటీస్ మీ ఇంటికి ఉన్నారా? ఏంటిది? బాత్రూమ్ లోని ట్యాప్స్ అవి గోల్డ్ చేయించా. గోల్డ్ దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టడం? 10,000 పెడితే వచ్చేస్తాయిగా. ఎక్కడ పెట్టాలో కాదురా, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకో ఫస్ట్. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాడు తాకు 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 తాకు. మీరేంటి స్వామి ఇక్కడ? ఇక్కడ నేను యూఎస్ వెళ్తున్నాను, ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాను. దేనికి స్వామి? ఈ ట్రంప్ గృహప్రవేశం చేసుకుంటాడంటే నువ్వు వాస్తుకి చూడమని చెప్పినాడు ఫోన్ చేసినాడు. ట్రంప్ ఇంటికి వాస్తు మరి ట్రంప్ ఇల్లు గృహప్రవేశం అది అంటున్నాడు. చాలా ఫేమస్ స్వామిరా. అతను ఏం చెప్తే జరుగుతుంది తెలుసా? ఏం చెప్తే జరిగిద్దా? ఏంటి ఆ స్వామీజీ పేరేంటి? ఎక్పల్కా జీనా అని. ఎకపల్కా జీనా? రితిక్ రోషన్ చెప్పింది చెప్పిన ఎక్పల్కా జీనా అని. ఓరి నాయనో. అప్పుడు బిల్లేడు ఉన్నాడు తెలుసా? అతను ఎక్కడ ఉన్నాడో అమెరికాలో చెప్పింది ఇతనే. ఇతనికన్నా తెలిసి బిల్లు తాగమని చెప్పింది ఇతనే. ట్రంప్ బాగుందా? స్లాబ్ చేసి వచ్చే వరకు ఆగచ్చు కదా బాబు. చెల్లెమ్మ ట్రంప్ మిస్సెస్ ని చిల్లని పిలుస్తుంటాడు. చెల్లెమ్మ బక్సిక్ పని మొత్తం తెట్లు తట్టి పోటుకి. ఒకసారి నానికి ఫోన్. నాని ఎవరు? హీరో నాని కాదు, ట్రంప్ కొడుకు పేరు నాని, ముద్దు పిలుస్తుంటాడు నాని అని. నాని బాగున్నావురా? మరి నువ్వు ఆ స్కూల్కి వెళ్ళినావు, మళ్ళీ ఆ స్కూల్ మాని వచ్చి నువ్వు నానికి ఫోన్. సరే బాబు వెళ్ళొస్తాను మరి. బావా బావా చెల్లమ్మా ఒకసారి ప్రేమలోకి రా, ఒకసారి ప్రేమలోకి రా. పాపలు రండి స్వామి. చేస్తా ఫస్ట్ తీసేయండి, ఫస్ట్ తీసేయండి అంతే. క్యారెక్టర్ ఫస్ట్ ఎలా తీసేస్తారు స్వామి? ముందు తీసేయండి. యాదో చిగిరి పంచులు వేసుకుని, యాదో చిగిరి పంచులు వేసుకుని. సారీ స్వామి. జడ్డి పంచులు సిగ్గులో తెచ్చు నీకు. ఎవరు సార్ మీరు? ఇల్లు ఎవరిది? నాదే సార్. ఈ బిల్డింగ్ కూలగొట్టాలి. ఎందుకు కోల్ కొడతారు సార్? రింగ్ రోడ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ రింగ్ రోడ్? అవును, రింగ్ రోడ్. హైదరాబాద్ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది కదా సార్. నీ చేసి ఉంచి ఒకసారి. నీ చేతికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రింగులు. చేతికి 2 రింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో 2 రింగ్ రోడ్లు కట్టొద్దా? బాగా చెప్పిన బాగా చెప్పినాడు. మనాటి 500 స్వామి. బాగుందివా? బాగున్నా స్వామి. ఎంత ఇస్తాడు పేమెంట్? 1000 రూపాయలు స్వామి. దీనికి 1000 రూపాయలు నాకు 500 ఏంటి 1000? డాన్స్ చేసి కాబట్టి మంచి పని జరిగింది. డాన్స్ చేసి లేకపోతే బాబా బ్యాక్ పని ఎక్కువైపోతుంది. నువ్వు అడ్డకు పెట్టింది ఏంటి? ఇది అడ్డంగా అడ్డకు పెట్టి అర్జెంట్ గా. ఏంట్రా ఇది? ఇల్లు కొట్టడం బెస్ట్, పడుకోబెట్టడం బెస్ట్? పడుకోబెట్టడం బెస్ట్. బెస్ట్ పడుకోబెట్టు. అడ్డకు పడుకుని పెట్టింది. స్వామి ఇప్పుడు ఇంట్లోకి ఎలా వేస్తాం స్వామి? ఇంట్లోకి వెళ్ళగలుగుతావా?
ఏ కిటికీలో దూరేలో ప్లేదెట్ కిటికీలో దూరేలో ప్లేదెట్ సుధీర్ రహస్యాలని చెప్పేస్తున్నాడు. స్వామి ఇప్పుడు అంతా ఓకే కదా? ఇదేంటిది? బాత్రూము బాత్రూమ్ లో బెడ్ అది, బాత్రూమ్ లో బెడ్ అది. బాత్రూమ్ లో పెట్టి ఎందుకుంటారు స్వామి? ఇవి కూడా తెలిపి నీళ్ళు కట్టాను పెట్టిన. స్వామి చెప్పండి స్వామి ఏందో. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండే ప్లేస్ అది బెడ్రూమ్, తర్వాత ఇంకో ప్రశాంతంగా ఉండే ఏరియా అది బాత్రూము. మరి రెండు దగ్గర టైం అయిపోయింది నీకు. ఇదేంటిది? ఎక్కువ పని ఇందులో ఉంటది, ఎక్కువ పని ఇందులో ఉంటది. బెడ్రూమ్ అంటే పడుకుంటాం కదా స్వామి ఎక్కువ. స్టవ్ ఎక్కడ పెట్టావు నువ్వు? బెడ్రూమ్ లో స్టవ్ ఎందుకుంటా స్వామి? గడ్డి కింద పెట్టుకోవాలి కదా స్టవ్ నువ్వు. బెడ్ కింద స్టవ్ పెట్టుకుంటాడా? బయట పోయిందా? నా మీద కోపడుతుంది ఏంటిది? సరే చెప్పండి స్వామి. దీంట్లో ఖచ్చితంగా దాన్ని ఎక్కడ పెడతారే? కాటి మీద. కాటి కింద ఏముంటది? ఫైర్ ఉంటది. మరి ఎక్కడ ఉంటాను తప్పైతే? అంటే రోజు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పడుకోవాలి. అంతే. ఇదేంటిది? బాత్రూమ్ లో నాలుగు కడతావు నువ్వు. హాల్లో బాత్రూమ్ అంటే ఎక్కడో మూల కట్టొచ్చు, మరి డోర్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వీడికి వాచ్ బొత్తికి తెలియదు రీడి. ఎవడు హాల్లో బాత్రూమ్ కడితే అందరూ నగ్నంగా చూస్తారు కదండి మనల్ని. పేరేంటి? సత్యం. నగ్న సత్యం ఎందుకు వచ్చింది అనుకున్నా మరి? నగ్న సత్యం సరిగది. నీ నక్షత్రం ఏంటి? అది శ్రవణ నక్షత్రం స్వామి. చెప్పాలి కదా, చెప్పాలా శ్రవణ నక్షత్రం అని? ఏమేం స్వామి? నాది రాసి మకర రాసి. ఇది చెప్పలేదు. చెప్పాలి కదా ముందే. ఏమేం స్వామి? నువ్వు యాజ్ డీజ్ అలాగైతే కట్టించుకున్నావు, నీ నక్షత్రం రాసి సరిపోద్ది.